నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగత్. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల పట్ల ఎన్నో విమర్శలు జరుగుతున్నాయి. అటు రాజకీయంగా కావచ్చు, ఇటు ఏదైతే పర్సనల్గా కూడా కావచ్చు. సో ఇటీవల చేసిన కొండా సురేఖ ఎవరైతే కూతురున్నారో సుష్మితా పటేల్, సో ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా దుమారం ఎత్తిపోస్తుందని చెప్పొచ్చు. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మరియు పొలిటికల్ అనలిస్ట్ రాహుల్ గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాట తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఇటీవల కాలంలో కొండా సురేఖ కూతురు సుష్మిత చేసిన వ్యాఖ్యల్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సుష్మిత గారు మెంబర్షిప్ లేదండి కాంగ్రెస్ లో. తను ఏ కామెంట్ చేసినా కూడా ఇట్స్ అన్ ఇండివిజువల్ కామెంట్. దట్టు తను ఒకవేళ ఇఫ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పరకాల, షీ వాంట్స్ టు కంటెస్ట్ దేర్, తను ఒక యాక్షన్ ప్లాన్ చేసుకొని ఒక షెడ్యూల్ చేసుకొని చేస్తే బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎలిగేషన్స్ కనుక మనం పాస్ట్ ఒక 24 months నుంచి చూస్తే నాగార్జున సమంత ఇష్యూ దగ్గర నుంచి మొదలుపెట్టి వరంగల్ ఎమ్మెల్యేస్ వరకు వీళ్ళకి పడదు, కడియం శ్రీహరి గారికి వీళ్ళకి పడదు. సో అగైన్ ఇది ఒక ఇష్యూ అయింది. సో ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అని ఉంటుంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినంత మాత్రాన టికెట్ కన్ఫర్మ్ కాదు ఎవరికి. సో హీ మైట్ బి ఎంకరేజింగ్. అంటే ఆల్రెడీ ఇక్కడ రేవంత్ రెడ్డి తను ఆల్రెడీ ఫస్ట్ చెప్పేసింది కదా, నా కూతురే పరకాల ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే అని చెప్పేసి చెప్పంగా కూడా మళ్ళీ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అలా మాట్లా టికెట్ ఖరారు చేయడం కన్ఫర్మ్ కాదు కదా. అలా అది రేవంత్ రెడ్డి గారి చేతిలో లేదండి. దట్ ఇస్ ద మ్యాజిక్. నేను చెప్పేది సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అని ఉంటుంది ఏఐసిసిలో, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో. సో వాళ్ళు ఒక లిస్ట్ పంపిస్తారు అనమాట, స్క్రూటనింగ్ చేస్తారు. స్క్రూటనింగ్ చేసి వాళ్ళ ఇంటర్నల్ సర్వే ప్రకారంగా వీళ్ళు గెలిచే అవకాశం ఉందంటే వాళ్ళు చేస్తారు. దాన్ని బట్టి సుష్మిత గారు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేయాలి, నేను ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నా, నేను ప్రజల మధ్యలోకి వెళ్ళాలా, వాట్ షుడ్ ఐ డూ, వాట్ షుడ్ ఐ నాట్ డూ అనేది. ఇంకోటి నాకు అనిపించేది ఏంటంటే వాళ్ళు ఒకే ఇంట్లో ఉన్నా విడివిడిగా లేరు, విడిపోయి లేరు. సో వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండా తను కామెంట్ చేసిందని అయితే నేను ఒప్పుకోను. కానీ సంబంధం లేదు అని చెప్పేసి అంటున్నారు కదా అటు కొండా సురేఖ కూడా. సంబంధం లేదు, నా కూతురు మాట్లాడిన దానికి సంబంధం లేదు అంటే. ఇంకోటి ఏంటంటే ఒక రకంగా మనం చూసుకుంటే టెక్నికల్గా కొండా సురేఖ గారి మీద వెయిట్ వేయటానికి లేదు. బికాజ్ వాళ్ళ డాటర్కి ఎటువంటి మెంబర్షిప్ లేదు, తను ఇండివిజువల్గా మాట్లాడినట్టే. కాకపోతే ఇండైరెక్ట్గా సపోర్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది కదా ఇక్కడ చూస్తే క్లియర్ కట్. సో దట్స్ ద థింగ్. ఓకే, అంటే ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా 4 గంటలకు అట్లా ప్రెస్ మీట్ ఉంది. తర్వాత హైకమాండ్ ఏది చెప్తే అది చేస్తానన్నట్టుగానే ఉంది. కానీ ఇక్కడ మరోవైపు కొన్ని ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే మా పార్టీలోకి రండి అని చెప్పేసి కొండా సురేఖకు ఆహ్వానం పలుకుతున్నారు. సో మరి వెళ్తుంది అనుకోవచ్చా? కొండా సురేఖ గారు ఫస్ట్ టైం అండి పార్టీ మారటం. అవును. సో ఈ పొలిటికల్ సినారియో ఎలా ఉంటుందంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి దిల్ బి గోయింగ్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కొండా సురేఖ గారు ఒకరే కాకుండా ఇప్పుడు గ్రీవియన్సెస్ ఉన్న వాళ్ళని మనం చూసుకుంటే రాజగోపాల్ రెడ్డి గారిని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మీరు పార్టీలో జాయిన్ అవుతే మీకు మంత్రి పదవి ఇస్తా అన్నారు, సో అది ఇవ్వలేదు. హీఈస్ ఆల్సో డైరెక్ట్లీ కామెంటింగ్ ద చీఫ్ మినిస్టర్ కదా. సో దాని తర్వాత ఏమైంది, అసలే వరంగల్లో ఇష్యూస్ నడుస్తున్నాయి, అగ్గి రేగుతుందంటే రేవంత్ రెడ్డి గారు మన దాంట్లో పెట్రోల్ పోసినట్టు అయింది కాబట్టి ఇంకా అది ఎక్కువైంది. సో ఇది ఏంటంటే ఇప్పుడు ఒకవేళ కొండా సురేఖ గారి మీద యాక్షన్ తీసుకున్న సెంట్రల్, అది బీసీ సెంటిమెంట్ కిందకి వస్తుంది. బికాస్ షీ బిలాంగ్స్ టు బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కాబట్టి అదొక సెంటిమెంట్ రైజ్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి రాజగోపాల్ రెడ్డి గారి మీద, ఇప్పుడు కొండా సురేఖ గారి మీద తీసుకుంటే రాజగోపాల్ రెడ్డి గారి మీద కూడా తీసుకోవాలా. రాజగోపాల్ రెడ్డి గారి మీద ఎందుకు తీసుకోవచ్చు అంటే ఆయన డైరెక్ట్గా అటాక్ చేశారు. ఇక్కడ కొండా సురేఖ గారు అటాక్ చేయలేదు, వాళ్ళు డాటర్ అటాక్ చేశారు కదా. సో దట్స్ ద థింగ్. అండ్ మోర్ ఓవర్ కాంగ్రెస్లో ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువ అండి, కుమ్ములాటలు ఎక్కువ, గ్రూపిజాలు ఎక్కువ. అది ఎప్పటి నుంచో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు పక్కనే ఉన్న కర్ణాటకని తీసుకోండి, సిద్ధరామయ్య డికే అన్న గారికి పడదు, రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ గారికి సచిన్ పైలట్కి పడదు, హిమాచల్ ప్రదేశ్ తీసుకోండి. సో దెర్ ఆర్ వేరియస్ ఇష్యూస్ ఇన్ కాంగ్రెస్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్. సో ఇప్పుడు నేననేది ఏంటంటే మొన్న సిఎల్పి సమావేశం పెట్టారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి. ఇప్పుడు ఇది ఒక పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ ఇష్యూ, అది ఇంటర్నల్గా డీల్ చేయాలా. అంటే ఇప్పుడు సుష్మిత గారు తప్పు చేశారు కాబట్టి కొండా సురేఖ గారి మీద వెయిట్ వేస్తే మరి వీళ్ళందరూ కూడా తప్పు చేసినట్టే కదా, మరి వీళ్ళందరి మీద కూడా వెయిట్ వేయాలి కదా. అది దీన్ని బట్టి ఏమవుతుందంటే పబ్లిక్లో ట్రస్ట్ అనేది పోతుంది కాంగ్రెస్ పార్టీకి, నెగిటివిటీ అనేది స్టార్ట్ అవుతుంది.
వీళ్ళు ప్రభుత్వాన్ని పాలించడానికి మనం తీసుకుంటే వీళ్ళు పాలన పక్కన పెట్టి వీళ్ళు కొట్లాడుకుంటున్నట్టు అవుతుంది కదా ఇక్కడ. సో దట్ విల్ క్రియేట్ ఎ మేజర్ ఇంపాక్ట్ విత్ ఇన్ ద పీపుల్ కదా. అంటే కేవలం ఇక్కడ కొండా సురేఖనే కాదు, రాజగోపాల్ రెడ్డి కాకుండా మిగతా ఎవరైతే పార్టీ కార్యకర్తలు కావచ్చు, మినిస్టర్కి కూడా కాంగ్రెస్ అంటే ఎవరైతే సీఎంతోని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి కూడా గాంధీ భవన్లో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. నిజమే అనుకోవచ్చా? డిఫరెన్సెస్ ప్రతి లీడర్స్ మధ్యలో ఉంటాయి అంటే ప్రతి పార్టీలో కూడా ఉంటాయి. అది వ్యక్తిగత ఆధిపత్య పోరు అనేది ఉంటది, గ్రూపిజాలు అనేది ఉంటది. కాంగ్రెస్ పార్టీలో ఇంకొంచెం ఎక్కువ ఉంటది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి నాకు తెలిసే లోపలనే అందరూ తెలిసిపోతుంది అనమాట. ఆ రకమైన సినారియో ఉంటుంది పార్టీలో. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఫాలో అప్ చేస్తారు అనేది. ఇప్పుడు పక్కనే ఉన్న ఇంకో నేషనల్ పార్టీని చూడండి, బీజేపీ హైకమాండ్ ఎక్కువ ఇక్కడ రావటం ఉంటుంది, వీళ్ళు వెళ్ళటం తక్కువ ఉంటుంది. మన దగ్గర మనం ఎక్కువ వెళ్తాం, వాళ్ళు రావటం తక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక లిమిటేషన్ అనేది ఉండాలా, ఒక స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉండాలా. ఇది మా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, ఎజెండా. దీనికి కట్టుబడి ఉంటేనే పార్టీలో ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. ఇంకోటి రాజగోపాల్ రెడ్డి గారు కానీ మన కొండా సురేఖ గారు కానీ ఎలక్షన్ ముందు గెలుస్తున్నామని తెలిసిన తర్వాత పార్టీలోకి వచ్చిన వాళ్ళు. అంతకుముందు రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళినారు, కొండా సురేఖ గారు కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వెళ్ళినారు, బీఆర్ఎస్లోకి వెళ్ళినారు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినారు. ఇప్పుడు నెక్స్ట్ మనకు తెలియదు భవిష్యత్తు ఏమవుతుందో. సో అలాగే ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది, మన చిన్నారెడ్డి గారిది తీసుకుందాం, మేఘారెడ్డి గారిది తీసుకుందాం. అది లోకల్ వనపర్తి ఇష్యూ అనుకున్నా కూడా చిన్నారెడ్డి గారు నిజాయితీగా ఉన్నారు. ఒక 50 సంవత్సరాల నుంచి ఆయన కట్టుబడి ఉన్నాడు పార్టీకి. ఏ రోజు పార్టీ అవకాశం ఇచ్చినా పార్టీ అవకాశం ఇవ్వకపోయినా ఆయన పార్టీ లైన్ని దాటలేదు. ఇక్కడ లైన్ని క్రాస్ అవుతున్నారు కదండి. ఇంకొకటి వ్యక్తిగతంగా కూడా చూసుకుంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అలాంటి మాటలు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఆయన అత్యున్నత స్థాయిలో ఉన్న మనిషి రాష్ట్రానికి. అయినప్పటికీ కూడా కేవలం రాజగోపాల్ రెడ్డిని ఎందుకు వేటు వేయట్లేదంటే రెడ్డి కులస్తులు కాబట్టే అక్కడ రాజగోపాల్ రెడ్డి పైనకి ఎవ్వరు వెళ్ళట్లేదు, ఇక్కడ కొండా సురేఖ బీసీ కాబట్టే మాట్లాడుతూ ఉన్నారు అని కూడా వినిపిస్తున్నాయి. అది కరెక్టే, కాకపోతే కొండా సురేఖ గారి మీద ఇంకా వెయిట్ అయ్యలేదు కదండి. సో లెట్ వెయిట్ అండ్ సీ. వెయిట్ వేయాలంటే కనుక ఇప్పుడు ఒక వర్గం అనేది పూర్తిగా చీలిపోతుందండి ఇంటర్నల్ గా. అది ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు జరుగుతున్న ట్రెండింగ్ ఇష్యూస్ కనుక మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థి అవసరం లేదు, వాళ్ళకి వాళ్ళే ప్రత్యర్థులు ఉన్నారు, వాళ్ళకి వాళ్ళే కొట్లాడుతున్నారు. ఇప్పుడు ఎట్లుందంటే నేను ఒక అభ్యర్థిని, నాకు టికెట్ రాలేదు, నేను కావాలని చెప్పి మా పార్టీ అభ్యర్థిని కొట్టి ఇంకో పక్క పార్టీ వాడికి సపోర్ట్ ఇచ్చే పరిస్థితి ఉన్నది. దీనికంటే ఒక స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ తీసుకోవాలండి. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ కదా, అదర్ స్టేట్స్ లో కూడా ఇదే జరుగుతుంది కదా, గ్రూపిజం కానీ ఇదంతా కానీ. దీనికంటూ ఒక ప్రణాళిక చేయాలండి స్ట్రిక్ట్ గా. సో దట్ షుడ్ బి ఏ కంక్లూజన్. లేకపోతే ఇది ఇప్పటి నుంచి కదా, ఎప్పటి నుంచో ఉందండి ఇదంతా. రాజశేఖర్ రెడ్డి గారికి 90% మద్దతు ఉన్నప్పుడే ఇంకా 10% నెగిటివిటీ ఉన్నది అప్పట్లో. అంటే ఆలోచించండి, రాజశేఖర్ అంటే పవర్ఫుల్ లీడర్, 90% క్యాప్చర్ చేసిన లీడర్కే 10% నెగిటివిటీ ఉంది అప్పుడు కూడా. డి శ్రీనివాస్ గారు కావచ్చు, సో కావచ్చు, అందరు కూడా నెగిటివ్గా ఉన్నారు కదా, విఎన్ మంత్రావు గారు కావచ్చు. సో అలా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. కాకపోతే దీనికి చెక్ పెట్టాలి, లేకపోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందికర పరిస్థితి మాత్రం ఎదురవుతుంది. అంటే చెక్ పెట్టాలంటే మనం ఎట్లాంటి రూల్స్ అనేది పాటించాలనుకోవచ్చు ఒక పొలిటికల్ అనలిస్ట్ గా మీరు చెప్పండి. రూల్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా ఒకళ్ళ పైన యాక్షన్ తీసుకొని బర్తరఫ్ చేయాలండి ఫస్ట్. ఒకళ్ళని బర్తరఫ్ చేస్తే మిగతా అందరికీ భయం అనేది మొదలవుతుంది. అమ్మో మనం ఇట్లాంటివి చేస్తే మనకి ఉనికి అనేది లేకుండా చేస్తారు అనేది పార్టీలో. అది క్లియర్ కట్గా ఉండాలా. కాకపోతే ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీని, రాహుల్ గాంధీని మనం అననంత వరకు మనం ఎవరినేమన్నా అనుకోవచ్చు, ఎవరినైనా ఏమన్నా తిట్టుకోవచ్చు, హైకమాండ్ పట్టించుకోదు. వాళ్ళ దాకా పోయినప్పుడే సీరియస్గా తీసుకుంటుంది. అదే కాదు ఇక్కడ వచ్చింది కాంగ్రెస్ పార్టీలో ఇబ్బంది. అంటే కొండా సురేఖకు సంబంధించి కూడా వాళ్ళ కూతురు ఎమ్మెల్యే టికెట్ కొరకు హైకమాండ్తో మాట్లాడుకుంటే బాగుండాల్సింది అని చెప్పేసి కూడా కొన్ని ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు అంటా ఉన్నారు. సో అంటే వెళ్తే బాగుండు అనుకోవచ్చా మనము, లేకపోతే అలా మాట్లాడడం కరెక్ట్ కాదని మీరు కూడా అంటాం? నేను మాట్లాడటం అయితే కరెక్టే కాదండి, నేను ఒప్పుకోను. ఎందుకంటే అత్యున్నత స్థాయి వ్యక్తి ఆయన రాష్ట్రానికి. ఇంకోటి హైకమాండ్కి నేను వెళ్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక క్యాండిడేట్ అండి, నేను ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నాను. నేను హైకమాండ్ దగ్గరికి వెళ్తే
వాట్ ఈజ్ యువర్ ప్రొఫైల్, నువ్వు పబ్లిక్ ఏం చేసినావు అని రైట్ అడిగితే, రైట్ మా డాడీ ఎక్స్ఎమ్మెల్యే, మా మమ్మీ ప్రెసిడెంట్ మినిస్టర్ కాబట్టి నాకు టికెట్ కావాలంటే ఇస్తారు ఎవరైనా. నీ ఇండివిజువాలిటీ ఏంటో నువ్వు ప్రూవ్ చేయి, నువ్వు పబ్లిక్లోకి వెళ్ళు, పబ్లిక్ సెంటిమెంట్ చూపి, అప్పుడు ఆటోమేటిక్గా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ కమిటీ ఉందో వాళ్ళు సర్వే చేస్తారు, నీకు గెలిచే అవకాశం ఉంటే నీకే టికెట్ ఇస్తారు కదా. ఇది ఎలా ఉందంటే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నదానికి అసంతృప్తిగా వెలదీస్తున్నట్టుంది బయటికి. ఓకే, అంటే సెలబ్రిటీ అయి ఉండాలని అంటున్నారా ఇప్పుడు? ఎవరిని? కొండా సురేఖ కూతురికి సంబంధించి, అంటే రాజకీయంగా అనుభవం కలిగి ఉండాలి అని చెప్పేసి అంటున్నారా? పబ్లిక్ లో ఉండాలండి, మీరు సర్వీస్ చేయండి. ఓకే, అంటే మీరు పబ్లిక్ లో ఇప్పుడు ఆవిడ లేరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. 100% లేరు. మరి పబ్లిక్ లో లేనిది జనసేన వాళ్ళు పార్టీ టికెట్ ఇస్తున్నారు అని చెప్పేసి ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి వాళ్ళు ఎట్లా ఇస్తారండి జనసేన వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ టెల్లింగ్ యూ, నేను సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ ని చాలా రేర్ గా కన్సిడర్ చేస్తా. రియాలిటీగా దగ్గరగా ఆలోచిస్తే జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించిందా టికెట్ ఇస్తున్నా అని, అది ఒక అపోహ. అది ప్రకటించిన రోజు లెట్స్ సీ ఏం జరుగుతుందో. అంటే జస్ట్ అపోహ అని మాత్రమే అంటున్నారు. ప్రకటిస్తే మాత్రం అఫీషియల్ గా ఒక డ్రాఫ్టింగ్ చేసి ఒక లెటర్ వచ్చి మా పరకాల నియోజకవర్గానికి కొండా సుష్మిత అనే వ్యక్తే మా ఎమ్మెల్యే క్యాండిడేట్ అని కనుక లీగల్ డ్రాఫ్టింగ్ వస్తే నేను నమ్ముతాండి. అంటే రాజకీయంలో కావాల్సి కేవలం అనుభవం అనుకోవచ్చా, పలుకుబడి అనుకోవచ్చా, డబ్బు అనుకోవచ్చా? ఇక్కడ మీరు మాట్లాడే దాన్ని బట్టి మూడు కావాలి ఇప్పుడు జనరేషన్ కి అయితే. ఎట్లా అంటే యూజెస్ ఏంటి ఆ మూడిటి వల్ల మీరు ఒక్కసారి? ఇప్పుడు పబ్లిక్ లో గుర్తింపు, ఎలక్షన్ కి డబ్బు, ఆ రెండు లేనిదైతే మన దగ్గర సిస్టమ్ నడవదు ఇండియాలో. అది ఇంకోటి ప్రజలది తప్పు కాదండి, ప్రజలకి డబ్బు ఎవరు అలవాటు చేసినారు? మనమే అలవాటు చేసినాం ఓటుకి ఎంత అని చెప్పి. కాకపోతే ప్రజలు గుర్తించాల్సింది ఏంటంటే మనల్ని ఇయాల్టి దినం 1000 రూపాయలకి కొన్నాడు మన పేరు చెప్పుకొని 1000 కోట్లు సంపాదిస్తాడు. ఏ రోజైతే నువ్వు డబ్బు తీసుకోకుండా నా నియోజకవర్గానికి న్యాయం జరుగుతుంది, ఈ క్యాండిడేట్ అయితే నాకు మంచి చేస్తాడు, నా ఊరు మంచి జరుగుతుంది, నా యువతకి మంచి జరుగుతుంది, నా పిల్లల భవిష్యత్తుకి మంచి జరుగుతుంది, నిజాయితీగా పనిచేస్తాడు అని చెప్పి నమ్మిన రోజు డబ్బు తీసుకోకుండా ఓటు వేసిన రోజు మార్పు అనేది మొదలవుతుంది మన దేశంలో ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు కొండా సురేఖ పార్టీ మారబోతుంది అనుకోవచ్చా మరి? ఇవన్నీ ఓవరాల్ గా ఇష్యూస్ ఇవన్నీ చూసి బట్టి కొండా సురేఖ గారు పార్టీ మారాలంటే పోర్ట్ఫోలియో ఏమైనా గట్టిగా ఇస్తామని హామీ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి కొండా సురేఖ గారికి కూడా ఒక ఇంటర్నల్ టీం ఉంది, అలా టీం ప్రకారంగా నెక్స్ట్ గవర్నమెంట్ రాదు చేంజ్ అవుతుంది అంటే కనుక దే విల్ బి లుకింగ్ అరౌండ్ దాదా పార్టీ అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు ఇవన్నీ జరిగినా కూడా అధికార పార్టీలోనే ఇవన్నీ జరుగుతున్నాయి, మరి ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది కదా అని రేవంత్ రెడ్డి కూడా మాట్లాడితే బాగుంటుండే కదా అమ్మ, నువ్వు ఇలా మాట్లాడకూడదు అని చెప్పేసి. సో మాట్లాడితే బాగుండు అనే అవకాశాలు లేక డైరెక్ట్ ప్రెస్ మీట్లో పెట్టడం కరెక్ట్ కాదేమో అని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు యాక్చువల్గా ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇచ్చే అవసరం లేదు, ఆల్రెడీ ఛాన్స్ దొరికిపోయింది వాళ్ళకి. రైట్, అది కొత్తగా మనం సృష్టించి ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చేయాల్సిన కాంగ్రెస్ గవర్నమెంట్ చేయాల్సిన మేజర్ థింగ్ ఏంటంటే మీ అంతర్గత కలహాలు పక్కన పెట్టి పెండింగ్ ఏవైతే హామీలు ఉన్నాయో, మీరు ఏవైతే వాగ్దానాలు చేసినారో వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఒక కమిటీ ఇప్పుడు కమిటీ చేసినారు, ఆ కమిటీ ఏ మేరకు పనిచేస్తుంది? క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తుంది? ఏది ఉన్నా హైకమాండ్ డిసైడ్ చేయాలా? హైకమాండ్ డిసైడ్ చేయాలంటే మరి మల్లికార్జున్ ఖర్గే గారిని పోయి అందరూ పోయి కలిస్తే అయిపోతుంది కదా. ఇక్కడ సిఎల్పి మీటింగ్ ఎందుకు పెడతారు? సుష్మిత ఎందుకు రేవంత్ రెడ్డి గారిని తిడుతుంది? అంత హైకమాండ్ చేతులు ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు రాజకీయం నడుస్తుంది? మరి ఎందుకు అంటే ఇంకా స్పందించలేదు అటు మల్లికార్జున ఖార్గే కావచ్చు, ఇక ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో మీనాక్షి నటరాజన్ కి సంబంధించి స్పందించలేని పరిస్థితి. మీనాక్షి నటరాజన్ గారు ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టారు, మల్లికార్జున ఖార్గే గారిని బెంగళూరులో కొండా సురేఖ గారు కలిసినారు. సో ఇట్ మైట్ బి అన్ ఇంటర్నల్ ఇష్యూ. సో లెట్స్ సీ ఎలా ఎక్స్పోజ్ అవుతుంది అనేది. ఓకే, అంటే ఇప్పుడు ఏదైతే లండన్ టూర్ కి సంబంధించి వచ్చాక మాట్లాడతాను అని సీఎం మాట చెప్పారు. సో ఇంకా కూడా మరి బర్త్ ఆఫ్ చేస్తారా, లేకపోతే ఆ పార్టీలోనే కంటిన్యూషన్ అవ్వచ్చు అనుకోవచ్చా కొండా సురేఖని? ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి, మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. కొండా సురేఖని తీసేయటం వల్ల పార్టీకి రాబోయే రోజుల్లో నష్టం జరుగుతుందంటే వెయిట్ అయ్యారు. లేదు, కొండా సురేఖని తీసేయటం వల్ల తీవ్రమైన వ్యతిరేకత పార్టీ చెవి చూసుకుంటుంది. ఎందుకంటే వరంగల్లో వాళ్ళకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. వరంగల్ ఇప్పుడు చాలా అవసరం కాంగ్రెస్కి. ఈ మూమెంట్లో
అట్లాంటి స్టెప్ తీసుకుంటారా ఆలోచిస్తారా అనేది దానికి ఒకటికి 10 సార్లు ఆలోచించాల్సి ఉంటుందండి. అంటే ఫర్దర్ దాని రిఫ్లెక్షన్ ఎట్లుంటుంది పార్టీ పైన అనేది. అంటే ఇప్పుడు ఒకవేళ బర్తఫ్ చేస్తే కలిగే నష్టాలు ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి? కొండా సురేఖ వర్గం అంతా దూరం అవుతుంది, వాళ్ళ క్యాడర్ దూరం అవుతుంది ఒకటి, వాళ్ళకి పడని వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు 2. ఇంకోటి ఫ్లక్చువేషన్స్ కూడా చాలా ఉంటాయి కదండి. సీనియర్ లీడర్, సీనియర్ లెజిస్లేటర్, వాళ్ళ హస్బెండ్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ లీడర్ అండి. అప్పటి నుంచి కూడా ఆయనకు మంచి హోల్డ్ ఉంది, ఆయన పట్టు కూడా కోల్పోవడం వస్తుంది. ఇంకోటి నాకు ఏమనిపిస్తుంది అంటే కొండా మురళి గారికి కూడా ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, అదొకటి ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ మమ్మీ మంత్రి ఉన్నప్పుడు ఆమె కామనే ఎమ్మెల్యేగా డిక్లేర్ చేసుకోవడం, నాకే టికెట్ వస్తుంది నేనే కంటెస్ట్ చేస్తా అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్ థింగ్, రైట్ పాత్ ఇన్ ద వే గోయింగ్ ఆన్. అంటే అంత ధైర్యంగా కూడా నేను సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో చూసుకుంటాను, మీ చిట్టా అంతా విప్పేస్తాను, నా పైన ఎవరైనా కౌంటర్లు వేస్తాను కూడా ఒక స్టేట్మెంట్ చేశారు. అంటే దాని వెనుకున్న రహస్యం ఏంటనుకోవచ్చు అసలు? ఇప్పుడు ఎవరి చిట్టా, ఇప్పుడు వీళ్ళ చిట్టా వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ చిట్టా వీళ్ళ దగ్గర ఉండదా అండి? ఎవరి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఎవరి ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అంత అనుకుంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి వచ్చే అంత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎవరికి రాదు. మరి ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ప్రెస్ మీట్లో ఏమవుతుంది ఈరోజు. అంటే ప్రెస్ మీట్ కి సంబంధించి కూడా మరి అసలు సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయా? చాలా వరకు అయితే 90% ఉన్నాయి అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. మరి సస్పెండ్ చేస్తారేమో, సస్పెండ్ ఇస్ టెంపరరీ కదండి, పార్టీ నుంచి అయితే తీసేయరు కదా. సస్పెండ్ ఏముంది, ఈ రోజు చేస్తారు, 10 రోజుల తర్వాత మళ్ళీ కలిసిపోతే తీసుకుంటారు. అయితే ఇప్పుడు కూడా కాదండి, నేను చెప్తున్నాను కదా, కాంగ్రెస్ పార్టీకి కొండా సురేఖ గారి వల్ల 3-4 సార్లు ఇబ్బంది అయింది. ఒకటి నాగార్జున సమంత ఇష్యూ ఒకటి, తర్వాత వాళ్ళ పిఏ సుశాంత్ ఇష్యూ ఒకటి, తర్వాత ఇదొక ఇష్యూ, తర్వాత వరంగల్ ఎమ్మెల్యేస్ వర్సెస్ కొండా సురేఖ ఒకటి, కడియం శ్రీహరి వర్సెస్ కొండా సురేఖ ఒకటి. సో ఆమెకి మీద మల్టిపుల్ ఆరోపణలు విత్ ఇన్ 24 months వచ్చినాయి. ఓకే, అంటే ఆరోపణలు అని మీరు అంటున్నారు. మరి కొండా సురేఖ నియోజకవర్గంలో పొంగులేటి వెళ్ళి అక్కడ రుబాబ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? అది కరెక్ట్ కాదండి కదా. మీరే మీ పొలిటికల్ అనలిస్ట్లే, మరి దాని గురించి మాట్లాడాలి. చెప్పండి. లిమిటేషన్ నా పరిధి ఏంటి, నా కాన్స్టిట్యుయెన్సీ అంతే. కాకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి ఉన్న ఒకే ఒక స్కోప్ ఏంటంటే ఈజ్ ఏ రెవెన్యూ మినిస్టర్ కాబట్టి ఈ కెన్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ సార్ట్ ఆఫ్ రెవెన్యూ ఇష్యూస్ విత్ ఇన్ ద స్టేట్. అది కొండా సురేఖ నియోజకవర్గం అని కాదు, మంత్రి కాబట్టి రాష్ట్రం అంతా ఇన్వాల్వ్ కావచ్చు. ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో కొండా సురేఖ గారు ఉన్నారు కాబట్టి ఏ నియోజకవర్గానికి, ఏ దేవాలయానికి ఏం కావాలన్నా, ఏ ఇష్యూ ఉన్నా కూడా ఆమె కూడా ఇన్వాల్వ్ కావచ్చు. మరి ఇంకొకటి మనం ఆలోచించాలి, ఈ గ్యాప్ సీఎం రేవంత్ రెడ్డి గారి సభలో ఎప్పుడైతే కొండా సురేఖ గారు వెళ్ళలేదో అప్పటి నుంచే ఇంటర్నల్ గ్యాప్ అనేది స్టార్ట్ అయిందని అనిపిస్తుంది నాకు. అది ఆమె ఎక్స్పోజ్ చేయలేక సుష్మిత గారు ఎక్స్పోజ్ చేస్తారేమో అనిపిస్తుంది. దట్స్ వాట్ ఐ థింక్. ఓకే, అంటే సురేఖకు సంబంధించి కూడా బీజేపీకి వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. మరి దేవాదాయ శాఖ మంత్రి బీజేపీలోకి వెళ్తే ఇంకా వాళ్ళకే కదా ప్లస్ పాయింట్ అయ్యేది. మరి దాన్ని బేస్ చేసుకొని చూసుకుంటే కనుక అది ఏదైతే బర్తఫ్ చేయలేని సిచ్యువేషన్ అనే చెప్పొచ్చు కదా. సో ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు యాక్చువల్లీ రూలింగ్ గవర్నమెంట్లోనే పదవులు ఉంటాయండి. ఇప్పుడు అక్కడికి వెళ్తే యాజ్ అన్ ఎమ్మెల్యేకి వెళ్ళాలా. నా ఫిలాసఫీ అనలిస్ట్గా ఏంటంటే ఏ వ్యక్తి అయినా సరే, ఇంక్లూడింగ్ మీ ఆర్ ఇంక్లూడింగ్ ఎనీవన్, నువ్వు ఒక పార్టీ జెండాతో గెలిచినప్పుడు, ప్రజలు నిన్ను నమ్మి ఓటేసినప్పుడు, నువ్వు ఆ పార్టీని వీడాలనుకున్నా, పార్టీ నిన్ను తీసేయాలనుకున్నా, నువ్వు రాజీనామా నైతికంగా చేసి మళ్ళీ ప్రజల మధ్యలోకి పోయి గెలువు. అంటే ఇప్పుడు ఫైనల్లీ కొండా సురేఖ టాపిక్ కి సంబంధించి ఇప్పుడు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతా అని చెప్పేసారు, సో అందులో ఆయన ఏం మాట్లాడతారో మీకు, అంటే మీ అనలిస్ట్ ప్రకారం మీరు ఏం చెప్తాను, మీ అనాలిసిస్ ప్రకారం? నాకు తెలిసి కొండా సురేఖ గారి విషయం చాలా లీస్ట్ గా మాట్లాడతారేమో అనిపిస్తుంది. అదర్ ఇష్యూస్ ఎక్కువ మాట్లాడి అది చాలా తక్కువ మాట్లాడతారేమో అనిపిస్తుంది. ఇఫ్ ఐఎమ్ రైట్ ఇట్ విల్ బి రైట్. ఎందుకు అంత సిల్లీగా అనిపిస్తుంది ఆ ఇష్యూ? మరి ఇట్స్ నాట్ సిల్లీ అండి, ఎందుకంటే ఇట్స్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ కొండా సురేఖ కదా, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ కొండా సుష్మిత కదా. సో వై వుడ్ రేవంత్ రెడ్డి టేక్ ఇట్ సీరియస్లీ? కొండా సురేఖ గారు అని ఉంటే నా మంత్రివర్గంలో నా మినిస్టర్ అన్నది కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది.
నా మినిస్టర్ కూతురు అన్నది కాబట్టి నేను అంత సీరియస్ గా ప్రెస్ అంటే మినిస్టర్ కూతురు కాబట్టే కదా అంత సీరియస్ ఇష్యూ అయింది. ఇంకా ప్రతిపక్షాల్లో వాళ్ళ కూతురు ఉంటే అది కాదనుకోవచ్చు కదా. మినిస్టర్ కూతురుకే ఈరోజు తను చెప్పలేకపోతుంది. మిగతా తన కాన్స్టిట్యూన్సీ లో ఉన్న ప్రజలకు తను ఏం చెప్పలేక ఎట్లా అని ఆ పాయింట్ అయితే వస్తుంది కదండి. మినిస్టర్ కూతురే కానీ షీ డజంట్ హ్యావ్ ఎనీ మెంబర్షిప్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ కానీ షీ ఈజ్ అన్ ఇండివిజువల్. కొండా సురేఖ గారు కూడా చెప్పారు కదా, తను మాట్లాడిన దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని. ఇంటర్నల్ గా వాళ్ళది ఏముందో తెలియదు, ఎక్స్టర్నల్ గా అయితే సంబంధం లేదు. టెక్నికల్ గా కూడా కొండా సురేఖ గారి మీద యాక్షన్ తీసుకోవడానికి లేదు ఈ విషయంలో. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ కు సంబంధించి మాట్లాడు. సో అమెరికా టూర్ క్యాన్సిల్ అవ్వడానికి రీజన్స్ ఏవి అయి ఉండొచ్చు? ఎందుకు కేంద్ర ప్రభుత్వం పాస్పోర్ట్ ని రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి సంబంధించింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకో దేశానికి వెళ్తున్నప్పుడు ఇక్కడ చీఫ్ సెక్రటరీలు ఇక్కడ మినిస్ట్రీలు పర్మిషన్ తీసుకుంటే యాక్చువల్లీ ఆ పర్మిషన్ దేనికి రిజెక్ట్ అయింది, డినే అయింది అనేది ఇక్కడ మనకు క్లియర్ కట్గా సెంట్రల్ అండ్ స్టేట్ మధ్యలో ఉన్న గ్యాప్ క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది అండి ఇది. ఇంకోటి ఏంటంటే జేడి వ్యాన్స్ గారు వచ్చినప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీని మొత్తం ఆహ్వానించి మొత్తం తిప్పి మొత్తం చూపించి అంత చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి కలుస్తే ఏంటి? రేవంత్ రెడ్డి గారు మన దేశద్రోహ? అలాగే న్యూయార్క్ మేయర్ గారిని కలుస్తే ఏంటి? ఇప్పుడు సాన్నిహిత సంబంధాలు ఇతర దేశాలతో ఉండి దానివల్ల ఏమైనా లాభం జరుగుతే మన రాష్ట్రానికే లాభం జరుగుతుంది కదా. ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్ క్రైటీరియా. అయితే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏమంటారంటే మాకు సరైన ఇన్ఫర్మేషన్ లేక వీటిని ప్రోటోకాల్ ఇష్యూస్ కానీ ఏదైనా కానీ దానివల్ల మేము పర్మిషన్ ఇవ్వలేకపోయినాం అని అంటున్నారు. అంటే ట్రంప్ హస్తం కూడా ఉంది ఇందులో అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయండి. ట్రంప్ ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్పి మోడీ గారు అన్నారు కదండి. మరి ట్రంప్ మన ఎంత ఎఫెక్ట్ జరిగింది? ట్రంప్ వల్ల మన జ్యువెలరీ ఎంత లాస్ వచ్చింది, ఫార్మా ఎంత లాస్ వచ్చింది. బట్ స్టిల్ ట్రంప్ ఈజ్ మై ఫ్రెండ్ అన్నాడు కదా. మరి ట్రంప్ ఈజ్ మోడీస్ ఫ్రెండ్ అన్నప్పుడు వై కాంట్ ట్రంప్ బి ఫ్రెండ్ ఆఫ్ రేవంత్ రెడ్డి అంటున్నా నేను. రైట్, ఓకే. అంటే ఏ మినిస్టర్ అయినా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే అంటే ఒక కంట్రీ నుంచి వేరే దగ్గర కంట్రీ వెళ్ళడానికి ఆ టూర్లకు అసలు చాలా మంది అడుగుతూ ఉన్నారు, కామెంట్లో కూడా అడుగుతూ ఉంటారు, ఎందుకు వేరే సీఎం వేరే రాష్ట్రాలకు వెళ్తూ ఉంటారు అని చెప్పేసి కూడా కొన్ని టూర్లు ఎందుకు వాళ్ళకి అవసరం అన్నట్టుగా మాట్లాడుతుంటారు. అసలు ఎందుకు వెళ్తారు అనుకోవచ్చు? ఇప్పుడు విత్ ఇన్ ద డోరు వితౌట్ ద డోర్ ఉంటాయండి. విత్ ఇన్ ద డోర్ జరిగే రాజకీయం మా 4 గోడల మధ్యలో ఉంటుంది. మనకు తెలిసేదంతా వితౌట్ అవుట్ ఆఫ్ ద డోర్ తెలుస్తుంది. సో మేము ఏదైనా ప్రాజెక్టులు తీసుకురావడానికో లేకపోతే ఇండస్ట్రీస్ తీసుకురావడానికో వెళ్తున్నాం అంటాం. కాకపోతే యాక్చువల్ రీజన్ వాళ్ళకే తెలుస్తున్నారు ఎందుకు వెళ్తున్నారు ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పి. చాలా ముఖ్యమంత్రులు నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి గారు, బట్ వాట్స్ హ్యాపెనింగ్ ఎగ్జాక్ట్లీ అనేది తెలియదు. బట్ యాజ్ పర్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సమ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం వెళ్తున్నారు ఆయన అని తెలుసు. లండన్కి అయితే అక్బరుద్దీన్ ఓవైసీ గారి డాటర్ వెడ్డింగ్ ఉంది కాబట్టి దానికి వెళ్ళారని తెలుసు. సో అంటే కావాలనే ఇన్వెస్ట్మెంటా లేకపోతే ఇంకేదైనా ఫినాన్షియల్ గా వెళ్ళారా అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి. ఎట్లా చూడొచ్చు మరి, నిజమే అంటారు? ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా రూలింగ్ పార్టీ గురించి మాట్లాడుతూనే ఉంటాయండి. ఇప్పుడు రేపు ఇంకో పార్టీ వస్తుంది, ఆ ముఖ్యమంత్రి వెళ్ళినా కూడా ఆ పని మీద వెళ్ళారా అంటారు. నేను చెప్తున్నాను కదా, క్లోజ్డ్ డోర్స్ లో జరిగేది ఒకటి, అవుట్ ఆఫ్ ద డోర్ లో జరిగేది ఒకటి. బట్ వన్ థింగ్ నాకు అనిపించేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అయితే దేశద్రోహి గారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంత పర్మిషన్ ఇవ్వకుండా రిటర్న్ పంపించాల్సిన అవసరం అయితే లేదు అక్కడ. దానివల్ల పెద్దగా ఏం అయ్యేది కూడా కాదని ఇల్లుంటే. ఓకే, సో ఫైనల్లీ మళ్ళీ అంటే అమెరికా టూర్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయా రేవంత్ రెడ్డి? వెళ్ళారండి మన ఏదో చదువుకోవడానికి, మళ్ళీ ఇంకా ఏదైనా చదవడానికి వెళ్తారేమో, లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి వెళ్తారో, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వెళ్తారో, లెట్స్ వెయిట్ అండ్ సీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. సో ఏదైతే తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ రాహుల్ గారు చెప్పింది చాలా వరకు 95% కరెక్ట్ గానే అనిపిస్తుంది. మరి చూడాలి సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ కు సంబంధించి కొండ టాపిక్ ఏ విధంగా ఉండబోతుంది. మరి ఇంకొక విషయం ఏంటంటే అమెరికా టూర్ ఎందుకు క్యాన్సిల్ అయిందని చెప్పేసి కూడా చాలా వరకు అటు సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చలు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మరి చూడాలి ఇటు రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రెస్ మీట్ లో కొండా సురేఖపై ఏ విధంగా బర్తఫ్ చేస్తారా లేకపోతే పార్టీలో ఇంకా కంటిన్యూషన్ చేస్తారా అనేది కూడా తెలియాల్సిన ఉన్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరో ఎపిసోడ్ తో మళ్ళీ ముందు అప్పటిదాకా కీప్ వాచింగ్ హిట్ టీవీ. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.